హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మామిడికాయ తురుము పచ్చడి. ఈ పచ్చడిని చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఎలా పెట్టుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా 2 మామిడికాయలని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయల పైన ఉండే తొడిమిని ఈ విధంగా చాకుతో కట్ చేసుకొని, పైన ఉండే పీల్‌ని పీలర్ సహాయంతో మొత్తం పీల్ ఔట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 మామిడికాయలని పీల్ ఔట్ చేసి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్రేటర్ తీసుకొని గ్రేటర్‌తో ఈ మామిడికాయని మొత్తం తురుముకోవాలి. చూడండి, ఈ విధంగా మామిడికాయలని తురిమి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం తురిమి పెట్టిన మామిడికాయ తురుముని ఏదైనా ఒక కప్పుతో కొలిచి తీసుకోవాలి. నేను ఈ కప్‌తో కొలుచుకుంటున్నాను. నేను తురిమిన మామిడికాయ తురుము నాకు 2 కప్పులు అయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకున్నామో మామిడికాయ తురుము, అదే కప్పుతో అరకప్పు కారం వేసుకోవాలి. అలాగే పావు కప్పు ఉప్పు వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు వేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్‌లోకి పక్కకు తీసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఇవి పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని మనం ఏ కప్‌తో అయితే మామిడికాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు నుంచి ఒక కప్పు వరకు ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చీలు, 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. పోపు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టిన మామిడికాయ తురుములోకి మనం ముందుగా పొడి చేసి పెట్టిన ఆవ మెంతి పిండిని వేసుకోవాలి. అలాగే పోపుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతే అండి. మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడిని వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకరోజు ఆగి తింటే ఇంకా బావుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.